వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఒక్క చంద్రబాబే. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు. వైభవంగా సింహాచలం అప్పన్న కళ్యాణం. సమస్యల పరిష్కారంపై స్థానిక అధికారులు సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో ఫేస్బుక్ లైవ్ లో నీటి కేటాయింపులపై తాను మాట్లాడిన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. తాను ప్రశ్నించింది అధికారులైతే సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎల్లో మీడియా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాట్లాడాను. కానీ ఎల్లో మీడియా ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు, నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు, మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగనన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ 1 full డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు. నేను 2014 ఎలక్షన్స్ కన్నా ముందు జగనన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి, అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది. అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము. మరి వారి కుటుంబ సభ్యులాగా, ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు. అదే లైవ్ వీడియో అంటే ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదేం ఉండదు. మరి ఆ లైవ్ లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్ గా అందరికీ తెలిసినప్పటికీ కూడా దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఒక్క చంద్రబాబేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బాబుకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదని, క్యాష్, కుట్రలు, కుతంత్రాలపై మాత్రమే నమ్మకం ఉండేదని మండిపడ్డారు. ఇలాంటివి చేసే ఎదిగాడు తప్ప ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు కాదని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా అంటూ బాబుపై మండిపడ్డారు. తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూ పట్టుబడింది బాబే కదా అంటూ ఎద్దేవా చేశారు. శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి పలు అంశాలను విన్నవించి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని వెంటబెట్టుకెళ్లారు. దేనికి వెళ్ళారు? దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని వెంటబెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంటబెట్టుకొని వెళ్ళి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఇంకా నయ్యం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా అమ్మడి పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే 100కి 100 మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఎప్పుడూ నమ్మకం లేదు. ఆయనకి నమ్మకం వల్ల ఉంది దేని మీద ఏంటంటే క్యాష్ మీద, కుట్రల మీద, కుతంత్రాల మీద, మ్యానిపులేషన్స్ మీద. ఇవి చేస్తూ మాత్రమే ఇంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి తప్ప
ప్రజాదరణతో ఎదిగినటువంటి వ్యక్తి కానే కాదని నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అవుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. కర్ణాటక కానీ తెలంగాణ కానీ నార్త్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఉండవు. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోనూ. కారణం ఏంటో తెలుసా మీకు? ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత గెలవడం కోసం చంద్రబాబు నాయుడు ఉపయోగించినటువంటి కుతంత్రాలు కుట్రలు ఏమీ లేవు, అన్నీ ఉపయోగించేశాడు. చివరికి ఓటర్లు కొనే పద్ధతుల్లో విపరీతంగా ఖర్చు పెట్టేసినటువంటి దుర్మార్గుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన చెప్తున్నాడు ప్రజాస్వామ్యం గురించి. ఆయన చెబుతుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చి చెబుతుంటే మనం వినాలా? అసలు బుద్ధుందా నీకు? నాకు అది తెలియక అడుగుతాను. ఏం చేసావు నువ్వు తెలంగాణలో? తెలంగాణ నుంచి ఎందుకు పారిపోయించావు? ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొనడానికి నువ్వు ప్రయత్నం చేసి డైరెక్ట్గా పట్టుబడిపోతే కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. అంగన్వాడీపై ప్రయోగించిన ఎస్మా జీవో నెంబర్ 2కు నిరసనగా సిఐటియు రోడ్డు దిగ్బంధం. సిఐటియు అంగన్వాడీ నాయకులను అరెస్టు, పోలీసుల మధ్య వాగ్వివాదం. అరెస్టులకు నిరసనగా రేణిగుంట పురవీధుల్లో భారీ ప్రదర్శన చేసిన అంగన్వాడీలు. జైలు బరో రాష్ట్ర పిలుపు విజయవంతం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులపై ప్రయోగించిన ఎస్మా జీవో నెంబర్ 2కు నిరసనగా కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో రేణిగుంట అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి అర్ధగంట వరకు రోడ్డు దిగ్బంధం చేయడం జరిగింది. అనంతరం పోలీసులు నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో పోలీసులు అంగన్వాడీ మహిళల మధ్య వాగ్వాదం జరిగి ముఖ్యమైన నాయకత్వాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆక్రోశంతో అరెస్టులకు నిరసన రేణిగుంట పురవీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన చేపడుతూ ప్రభుత్వం దౌర్జన్యానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మధ్యాహ్నం 2:30 వరకు నిరసన తెలిపారు. అనంతరం అరెస్టు చేసిన నాయకులు పోలీసులు వదిలేయడంతో అంగన్వాడీ నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సిపిఎం పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, ఏర్పడే సిఐటియు నాయకులు కరీముల్లా, రంగయ్య, రాంబాబు, సిఐటియు రేణిగుంట మండల అధ్యక్ష కార్యదర్శులు నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. సూర్యుని చూడు
దాట్ల సుబ్రహ్మణ్య వర్మ విశాఖ జిల్లా అధ్యక్షులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం. ఆవు పేడ పిడకలతో నెయ్యి, ముద్దహారతి, కర్పూరంతో మాత్రమే భోగి మంటలు వేయండి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులు, వాటితో పాటు చెత్త చెదారం, పనికిరాని వస్తువులు, విరిగిపోయిన కుర్చీలు, పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు ఇలా ఏవి పడితే అవి వేయవద్దని, మంటలు మండేందుకు పెట్రోల్, డీజిల్ వంటివి పోసి పర్యావరణ కాలుష్యం పెంచవద్దని అన్నారు. ముందుగా నేలను శుభ్రపరిచిన తర్వాత తవ్వి తీసుకువచ్చిన మట్టి, ఇసుక వేసిన దాని మీద మాత్రమే మంటలు వేయండి అన్నారు. లేకుంటే కింద ఉన్న తారు రోడ్డుకు భూమికి నష్టం వాటిల్లుతుందన్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా నీళ్లు అందుబాటులో ఉంచాలని కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్ మాట్లాడుతూ, విశాఖ నగరంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆవు పేడ పిడకలతో నెయ్యి, ముద్దహారతి, కర్పూరంతో మాత్రమే భోగి మంటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర వాసులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వేయాలని సంకల్పించాం. దాంతోపాటు ఏంటంటే ఆవు నెయ్యి, ముద్ద కర్పూరం వీటితోటి వెలిగించి పర్యావరణాన్ని మనం ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే ఇంతకుముందు మనం వేసిన ఈ టైర్లు ఇవన్నీ ప్లాస్టిక్ ఇవన్నీ కాల్స్తున్నారు, అవన్నీ తగ్గించాలని ఈ సంవత్సరం మొదటిసారిగా మొదలుపెట్టాం. ఈ గోదావరి సంఘం విశాఖపట్నం వారు. వ్యవసాయ శాస్త్రవేత్త, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భోగి మంటల సందర్భంగా మనకున్న ఆనవాయితీ ఏంటంటే, ఇంట్లో ఉన్న పాత వస్తువులు, ప్లాస్టిక్, ట్యూబులు, టైర్లు ఇవన్నీ వేసి భోగి మంటలు వేస్తే దానివల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎయిర్ పాడైపోతుంది, భూమి పాడైపోతుంది, నీళ్లు పాడైపోతాయి. ఈ పొల్యూషన్ వల్ల అనేక రోగాలు కారణమవుతాయి. క్యాన్సర్ లాంటివి, అల్సర్ లాంటివి కూడా వస్తాయి. కాబట్టి అలాంటివి ఇది ప్లాస్టిక్లు కానీ, టైర్లు కానీ, ట్యూబులు కానీ వేసి ఈ పర్యావరణాన్ని పాడు చేయకండి. మన సాంప్రదాయ పద్ధతులతో గోపేడతో చేసిన పిడకలనే వాడదాం. దాంతోపాటు నెయ్యి, ముద్దకర్పూరం వేసి భోగి మంటలు వేసుకుందాం. పర్యావరణాన్ని కాపాడదాం. అశోక్, నేను గోదావరి ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సెక్రటరీని. రేపు భోగి రోజు అంటే జనవరి 14 ఉదయం 6 గంటలకి మన వైఎంసీఏ పార్కింగ్ ఏరియా ఉంది కదా, అక్కడ ఆవు పిడకలతో మొదటిసారిగా విశాఖపట్నంలో భోగి మంటలు వేస్తున్నాము. దయచేసి అందరూ, విశాఖ నగర ప్రజలందరూ తప్పకుండా పాల్గొని ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. వైభవంగా సింహాచలం అప్పన్న కళ్యాణం. విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్య హవచారాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణాధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబరాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ స్నానాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాలలోనే పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టింది తప్ప ప్రజలకు నష్టం కానీ హాని కలిగించే నిర్ణయాలు ఏవీ కూడా తీసుకోదని రాష్ట్ర ప్రజలకు భూ యజమానులకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలు అయిపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది కదా అంటే లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం. తర్వాత ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ బాగ్లే అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర మంత్రి మంగళవారం రాత్రి సందర్శించి ఆసుపత్రిలో వైద్య సేవలు అభివృద్ధి పనులపై వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వినియోగించుకోలేదని మంత్రి తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బాగ్లే తెలిపారు. समझा कि काम तो केवल मेरा था कि विकसित भारत संकल्प यात्रा में आना, लेकिन बीइंग MOS हेल्थ मैंने इच्छा जाहिर की कि आपके मेडिकल कॉलेज को और गवर्नमेंट हॉस्पिटल को भी देखूं और हेल्थ संबंधी क्या योजनाएं चल रही हैं. मेरी दृष्टिकोण से आज़ादी के बाद अगर सबसे अच्छी कोई योजना है वो प्रधानमंत्री जन आरोग्य योजना की आयुष्मान कार्ड, 5 लाख प्रति व्यक्ति प्रति साल पूरे खानदान का इलाज. मैं यहाँ लोगों से ये भी कहना चाहूँगा कि हिंदुस्तान ज़्यादातर गरीबों का देश है. जिस देश में 80 करोड़ लोग 5 किलो गेहूँ और चावल फ्री पा रहे हों, केवल 20,000 का शौचालय के लिए 4 करोड़ लोगों ने एप्लीकेशन दी हो. 4.5 करोड़ लोग 1.5 लाख का मकान लेने के लिए पॉलिटिकल लोगों के घर जाते हैं. 6 करोड़ लोगों ने आयुष्मान इन पैनल्ड हॉस्पिटलों में एडमिशन लेकर के इलाज कराया. 10 करोड़ लोगों ने गैस सिलेंडर के लिए एप्लीकेशन दी हो, वो पाए हों. 29 करोड़ आयुष्मान कार्ड पूरे कंट्री में बनाए गए हों. 72,000 करोड़ रुपए हम लोग सप्लाई कर दे चुके हों और 27,000 हॉस्पिटल्स आर इन पैनल्ड
उसमें 12,000 हॉस्पिटल्स आर प्राइवेट. तो दिस इज द वेरी नाइस योजना ऑफ सेंट्रल गवर्नमेंट. तो आंध्र प्रदेश के मामले में और कुर्नूल के मामले में मैं कहना चाहूँगा कि कैंसर सेंटर के लिए 120 करोड़ रुपए की उसकी एस्टीमेट बना. सेंटर शेयर हमारा 72 CR का है. रिलीज्ड हमने 2018 में. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.